మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభు మహాకృపను బట్టి 2025 డిసెంబర్ చివరి ఆదివారంలోనికి ప్రభు మనల్ని ప్రవేశింపజేశాడు. అందుని బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇందాక సోదరులు జ్ఞాపకం చేస్తూ క్రిస్మస్ రోజు కొంత ఆలస్యమైంది, చాలా ఇబ్బంది పడ్డారన్నాడు. కొద్ది సమయం ఆ ఆలస్యం అవడాన్ని బట్టి ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చారో వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. ఆదివారం కూడిక, అలాగే 25వ తారీఖు కూడిక, లేకపోతే 1వ తారీఖు కూడిక ప్రారంభించే సమయాలకి వచ్చి ముగింపు సమయం వరకు ఉన్నవారు ఎంతమంది మనం పరిశీలన చేసుకోవాలి. ఇబ్బంది పడ్డామనే మాట సులభంగా చెప్పొచ్చు, కానీ ప్రభు సన్నిధిలో ఇబ్బంది ఏమి ఉండదు. వాక్యం వినపడుతూ ఉంటుండగా ప్రత్యేకమైన సందర్భాలలో కొంత సమయం ప్రభు కొరకు మనం వెచ్చించాల్సిందే. అనుకున్న సమయాలకు అన్నీ కావు. వాక్యము కొరకై ఆశ కలిగి ఉన్నప్పుడు అది ఎంత సమయమైనా అది మనం భరించగలం. అందరూ ఈ మాట గమనించండి. ఆదివారాలు కూడా చాలామంది వెళ్తూ ఉన్నారు. ఆరాధన అయినా కొంతమంది, ప్రార్థన అయినా కొంతమంది వెళ్తూ ఉన్నారు వారి ఇబ్బందిని బట్టి. అయితే ప్రభు సన్నిధిలో ఉండడం మంచిది అనే విషయాన్ని మాత్రమే తెలియజేస్తా ఉన్నా. చాలామంది మన స్థానిక సంఘాల్లో సంఖ్యాపరంగా ఉన్నారు, కానీ చాలామంది ఆత్మీయంగా ఆ లోతుల్లో లేరని నేను అనుకుంటా ఉన్నాను. ఎంతమంది వందల మంది వచ్చినా ప్రభు కొరకు నిలబడే ఆ పొట్టు వెలగల రాళ్ల వల్లే మనం ఎలా ఉన్నామో మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, కాలం గడిచిపోతూ ఉంది, ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. మనం ప్రభు రాకడకు దగ్గరగా ఉన్నామన్నప్పుడు ప్రభు సన్నిధిలో కూడా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ప్రయత్నం చేసిన ఆ సందర్భం సంతోషకరంగా పండగ సందర్భం, ఆ కొద్ది నిమిషాలే ఇబ్బంది పడ్డవాళ్ళు పరిశీలన చేసుకోవాలి. ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో మన స్థానిక సంఘాల్లోనే కొద్ది సమయం టైమ్ ఆఫ్ లిమిట్ ఉంటుంది. మిగతా కొన్ని సంఘాలలో గంటల కొద్దీ. హెబ్రోన్ అసెంబ్లీస్ను తీసుకోనండి, ఉదయకాల సమయం నుంచి స్తుతిస్తా, ఆరాధిస్తా, వాక్యము, బల్లారాధన, ఇలా చెప్పుకుంటూ పోతే చివరికి వారు వచ్చేది ఇంచుమించుగా 3 గంటలు అవుతుంది. ఎన్ని గంటల వాళ్ళు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నారు. వారేం విసుగు చెందటం లేదు. అది దేవుని సన్నిధి, ప్రభు కొరకు, ప్రభు దినం అని వారు తలంచారు. బైబిల్ గ్రంథంలో కూడా వారు పెందలకడనే లేచి అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము ఇస్సాకును అర్పించేటప్పుడు పెందలకడను లేచి కట్టెలను చీల్చి మోరియా పర్వతం వరకు వెళ్ళాడు. ఆ అనుభవం మనలో ఉన్నప్పుడు మనం నిర్లక్ష్యం చేయమనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. 31వ తారీఖు రాత్రి కూడా అంతే. 12 అయితే వెళ్దామన్నట్టుగా ఉంటాం, ప్రార్థన చేద్దామన్నట్టుగా లేదు. మన క్రమాలు కూడా, మన ఆరాధనా క్రమాలు, మనం జరిగించే కోడికలు కూడా మోస పద్ధతిలో జరుగుతున్నాయని నేను అనుకుంటా ఉన్నా. అందుకనే విజ్ఞాపనకు, ఆల్ నైట్ ప్రేయర్కు, ప్రత్యేకంగా వాచ్ నైట్ సర్వీస్కు తేడా లేకుండా పోతూ ఉంది. విజ్ఞాపనలాగే చేస్తూ ఉన్నాం. ఒక పాట, 1-2 పాటలు పాడుకుంటున్నాం, అందరు ప్రార్థన చేసుకుంటున్నాం, వెళ్ళిపోతూ ఉన్నాం. ఆల్ నైట్ ప్రేయర్లో ప్రత్యేకంగా కొన్ని సమయం, కొన్ని విషయాలు, కొన్ని దేశాల గురించి, మిషనరీల గురించి, సంఘాల గురించి, అనారోగ్యవంతుల గురించి, గర్భవతులుగా ఉన్నవారి గురించి ఇలా ప్రార్థించే అంశాలు పెట్టుకుంటా పోతే ఎన్నో గంటలు ప్రార్థించడానికి మనకు సమయం ఉంది. సమయం తప్పనిసరిగా ఉంది. అది మనం ప్రార్థించటం, ఆ సమయం ప్రార్థించడానికి వెచ్చించటం లేదు. అలా వాచ్ నైట్ సర్వీస్ కూడా అంతే. 12 అయితే హ్యాపీ న్యూ ఇయర్ అంటాం, వెళ్ళిపోవడమే. సరి చేసుకొని, సరిదిద్దుకొని ప్రభు సన్నిధిలో నిలబడగలిగేటువంటి వారిగా, స్థానిక సంఘంలో ఒక బలమైన పాత్రలుగా మనం ఉండాలనేది ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీకు అందరూ అనుభవజ్ఞులు,
అందరికీ తెలిసిన విషయాలే, ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సోదరులు జ్ఞాపకం చేసిన ఆ మాటను బట్టి నేను ఈ మాట తెలియజేయడానికి ఇష్టపడ్డాను. దేవుని వాక్యంలోనికి వెళదాం. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. వచనం 10. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? ఇప్పటికి నేను మనుషులను సంతోషపెట్టగొని వాడైతే క్రీస్తు దాసుడును కాకయే పోదును. చిన్న ప్రార్థన. ప్రభువా, మీకు స్తోత్రాలు. చదువుకున్న లేఖన భాగం మా అందరి వినికిడిలో మీరే ఆశీర్వదించి విరిచి వడ్డించి పంచిపెట్టమని, మా హృదయాల్లో ముద్ర వేయమని, నిలబడని దాసుడు బలహీనుడు బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నాను అంటాడు. అయితే పౌలు గారి ఉద్దేశం ఏంటంటే మనుషులను సంతోషపెట్టడం కాదు, కానీ దేవునిని సంతోషపెట్టాలి అనే విషయం. గతంలో కూడా నేను ఒకసారి జ్ఞాపకం చేశాను, మరలా ఈ తలంపులు పంచుకుంటా ఉన్నాం. దేవుని సంతోషపెట్టడం అనేది మానవ జీవితంలో ఉన్న ఒక ప్రధానమైన ఉద్దేశం దేవునికి కలిగి ఉన్నాడు. మానవుల్ని దేవుడు సృజించినప్పుడే మనుషుల ద్వారా, మనుషులతో సహవాసం చేయడం ద్వారా దేవుడు తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు. తన సారూప్యమందు మానవుని చేసినప్పుడే, ఏదెనులో ఉన్న ఆదాముతో ప్రతి పూట మాట్లాడుతున్నప్పుడే దేవుడు సంతోషిస్తా వచ్చాడు. ఆదాము పాపంలో పడ్డప్పుడు దేవుడు బాధపడ్డాడు. అలాగే నోవాహు కాలంలోకి వచ్చినప్పుడు మనుషులందరూ భూమి మీద హృదయంలో చెడిపోయినప్పుడు ఆయన బాధపడ్డాడు. మానవుల్లో ఉన్నటువంటి పాపాన్ని బట్టి, మానవుడు దేవుని మాటను మీరడాన్ని బట్టి మాత్రమే దేవుడు గాయపరచబడతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, మానవుడు గురించినటువంటి దేవుణ్ణి సంతోషపెట్టడానికి మానవునికి దేవుడు ఉంచినటువంటి కొన్ని నియమాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఎక్కువ విషయాలు కాదు, కానీ కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకొని మనం దేవుని గ్రంథంలో నుండి కొద్ది సమయం ధ్యానించి మనం సెలవు తీసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. 22 పాత నిబంధనలో. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అన్నాడు. దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్న ఈ మాటలో 22లో ఏమన్నాడు? 22వ వచనంలో యెహోవా సంతోషించున్నట్లు అన్నాడు కదా. దేవుడు సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించునా అన్నాడు. దేవుడు ఎలా సంతోషిస్తాడు? దహన బలు అర్పించడం ద్వారా. ఒక వ్యక్తి దహన బలి అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడా అని అంటే ప్రశ్న పెట్టాడు అక్కడ. దానికి ఏం చెప్పాడంటే, దహన బలు అర్పించడం ద్వారా కాదు, కానీ ఆజ్ఞను గైకొనుటయు అన్నాడు. కింద ఇంకొక మాట చెప్పాడు, మాట వినుటయు అన్నాడు. ఆజ్ఞ గైకొనడం, మాట వినడం, అంతకు మించిన సంతోషం దేవునికి లేదు అనే మాటను చెప్పాడు. దేవుని మాట వినడం ద్వారా, దేవుని ఆజ్ఞలు గైకొనడం ద్వారా దేవుడు సంతోషిస్తాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆజ్ఞలు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి, చాలాసార్లు మనం చెప్తా ఉన్నాం.
ఆదికాండం 4వ అధ్యాయంలో హేబేలు కయీను అర్పించారు దేవునికి అర్పణగా. అక్కడ హేబేలును గూర్చి దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, హేబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. అర్పణను మాత్రమే కాదు, హేబేలును కూడా. దహన బలి అర్పించడం తప్పు కాదు, దహన బలిని దేవుడు అంగీకరించడని కాదు. పాత నిబంధనలో దహన బలి అర్పించారు భక్తులు. దహన బలి అర్పించమని చెప్పిందే ప్రభువు కదా. బలిపీఠాలు కట్టి దేవునికి బలులు అర్పిస్తూ ఉంటుండగా ఆయన అంగీకరిస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దేవుని మాటను మీరి మనం అర్పించే అర్పణలు ఆయన అంగీకరించడు, ఆయన సంతోషించడు. దేవుడు ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు రాసి పెట్టాడు. వాటిని మనం అవలంబించకుండా, అనుసరించకుండా మనం ప్రభుకి ఏం అర్పించినా, లేక ఆయన మాట వినకుండా మనం ప్రభు సన్నిధికి ఏమి ఇచ్చినా, 25వ తారీఖు క్రిస్మస్ సందర్భంగా ఒక సోదరుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, 3 మందిరాలకి పలహారం ఇచ్చానన్న అన్నాడు. 3 మందిరాలకి పలహారం ఇచ్చానన్నాడు. మంచిది. 3 మందిరాలకి పలహారం ఇచ్చిన ప్రభువుకు హృదయం ఇవ్వలేదు. పలహారం ఇవ్వడం సులభం కదా, అరటి పండ్లు ఇవ్వడం సులభం. అరటి పళ్ళు తెచ్చిన వాళ్ళు క్రిస్మస్ రోజు ఎంతమంది ఉన్నారో, వారి హృదయాలు ఎంతమంది ప్రభుకి అర్పించారో వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. పళ్ళు పలహారాలు ప్రభుకి కాదు, అవి మనకే. కేవలం ప్రభుకి ఇచ్చామని మనం చెప్పుకోవడమే. హృదయం ఇవ్వండి. హృదయం ఇచ్చిన తర్వాత ఏదైనా ఇవ్వండి. హృదయం ఇవ్వకుండా ఏది ఇచ్చినా అది దేవుని సన్నిధిలో అది నిష్ప్రయోజనమే. ప్రయోజనకరమైన దాన్ని చేయడానికి మానవుడు ఇష్టపడటం లేదు. సులభమైన మార్గాన్ని మాత్రమే ఎన్నుకుంటా ఉన్నాడు. అన్యులు చేస్తున్న దానికి మనం చేస్తున్న దానికి తేడా లేదు. ఏదో ఇచ్చి దేవుని దగ్గర నుంచి శాపాన్ని, దోషాన్ని లేక ఉగ్రతను తప్పించుకోవాలనుకుంటా ఉన్నారు అన్యులు. మనం కూడా అలాగే పండ్లు ఇచ్చి, పలహారాలు ఇచ్చి, కానుకలు ఇచ్చి, క్రిస్మస్ కానుకలు ఇచ్చి అలా చేయడం ద్వారా మనం కూడా ప్రభు దగ్గర మేలు పొందుకుంటామని. దేవుడు అందరికీ మేలు చేస్తాడు. ఆయన అందరికీ ఉపకారి, ఆయన అందరికీ ప్రభువు, ఆయన అందరి కొరకు ఆయన దిగి వచ్చినాడు కనుక ఆయన అందరికీ మేలు చేస్తాడు. అపోస్తలుల కార్య గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపచేస్తున్న దేవుడు, ఆయన అందరికీ ఉపకారిగా ఉన్న దేవుడు. ఆయనలో ఏ మార్పు లేదు, కానీ ఆయన దగ్గరకు నీవు వచ్చేటప్పుడు ఆయనకి ఇవ్వాల్సింది నీ హృదయం అనే విషయాన్ని గ్రహించాలి. ఒక వ్యక్తి తన ఆజ్ఞను గైకొనడం ద్వారా, తన మాటను వినడం ద్వారా దేవుడు సంతోషిస్తూ ఉంటాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే తన మాటను వింటారో, తన ఆజ్ఞను గైకొంటారో, అపోస్తలుల కార్య గ్రంథంలో చెప్పుకుంటాం కదా, ఇప్పుడు ఆజ్ఞానకాలను దేవుడు చూస్తున్నట్లుగా ఉండేను, కానీ ఇప్పుడైతే అందరినూ అంతటను మారు మనసు పొందాలని మనుషులకు దేవుడు ఆజ్ఞాపిస్తూ వస్తూ ఉన్నాడని. మార్పు చెందిన జీవితాలు ప్రభువు కోరుతూ ఉంటుండగా ఆ ఆజ్ఞలను మనం గైకొనడం ద్వారా, ఆ మాటను మనం అంగీకరించడం ద్వారా, ఆ మాటను మనం స్వీకరించడం ద్వారా ప్రభు సంతోషిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకాన్ని తీసుకొస్తా ఉన్నాం. ఇందుకొరకే అపోస్తలుల కార్యం ఎఫెసీ పత్రికలో 5:2 మనం చూస్తాం, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని పరిమళ వాసనగా చేయటానికి ఆయన తను బలిగాను, అర్పణగాను అర్పించుకున్నాడు. ఆయన మన కొరకు దిగి వచ్చి మన కొరకు ఆయన అర్పణగా చేయబడ్డాడు. ఆ అర్పణగా చేయబడ్డ ప్రభువుని నీవు అంగీకరిస్తే నువ్వు ఆయన కుమారుడు అవుతావు, కుమార్తె అవుతావు. దాని ద్వారా నీవు సంతోషాన్ని ఆయన పొందుతాడు. 15వ అధ్యాయం లోకాసు వార్తలో తప్పిపోయిన ఒక గొర్రె దొరికినప్పుడు పరలోకంలో సంతోషం అన్నాడు కదా. నాణ్యం దొరికినప్పుడు పరలోకంలో సంతోషం అని చెప్పాడు. తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు, పశ్చాత్తాపంతో ప్రభు తండ్రి దగ్గరకు చేరినప్పుడు ఆ ఇంట సంతోషం, ఆ కుమారునికి సంతోషం, ఆ తండ్రికి సంతోషం కలిగింది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. మాట వినడం ద్వారా ప్రభువు సంతోషిస్తాడు. దేవుని మాటలు మనకు వినపడుతూ ఉంటుండగా, దేవుని ఆజ్ఞలు మనకు వినపడుతూ ఉంటుండగా మనం ప్రభువుని అంగీకరించాలి, ప్రభువును సొంతం చేసుకోవాలి, ప్రభువుని దేవునిగా,
అంగీకరించాలి. 2025 చివరి ఆదివారంలో మనమున్నాం. చివరి ఆదివారం. ఈ ఆదివారం ఆ ప్రభు నీ హృదయంలో ఉన్నాడా? ఈ ఆదివారం ఆ ప్రభు ఆజ్ఞను నీ గైకొంటా ఉన్నావా? ఆయనను గైకొనట ద్వారా, ఆయన మాటను గైకొనట ద్వారా, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆయన మాట వినడం ద్వారా, ఆ కృపా సత్య సంపూర్ణుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీవు అంగీకరించడం ద్వారా, శరీరధారిగా దిగి వచ్చి మన కొరకై ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నువ్వు అంగీకరించడం ద్వారా, ఆయన మాటను గైకొనడం ద్వారా నీకు నిత్య జీవం ఉంది. అలాగే నిత్యత్వం ఉంది. సదాకాలం ప్రభుతో ఉండగలిగే స్థితి, పరిస్థితి ఉంది. మానవుని జీవితం అల్పకాలం, స్వల్పకాలం, కొద్ది కాలం. బైబిల్ గ్రంథం చెప్తున్న మాటలు ఇవన్నీ. ఈ అల్పకాలం, స్వల్పకాలమైన ఈ కాలాల్లో మనం జీవిస్తూ ఉంటుండగా ప్రకటన గ్రంథంలో అలాగే తెస్సలోనికీయులో చెప్తాడు, సదాకాలం ఇక ప్రభుతో ఉంటాం. శరీరం కొద్ది కాలం ఈ లోకంలో ఉన్న, ఆత్మకు నిత్యత్వం ఉంది. అది సదాకాలం ఆ ప్రభుతో ఉండబోతూ ఉంది. సదాకాలం ప్రభుతో ఉండే స్థితిని మనం ఎక్కడ సొంతం చేసుకోవాలి అంటే ఇక్కడే సొంతం చేసుకోవాలి. ఈ స్థలంలోనే సొంతం చేసుకోవాలి. ఆయన మాట వినపడతా ఉండగానే మనం సొంతం చేసుకోవాలి. ఎన్నిసార్లు దేవుని వాక్యం నీకు, నాకు, మనందరికీ వినపడతా ఉంటుండగా ఎన్నిసార్లు త్రోసివేసామో, ఎన్నిసార్లు నాకు కాదులే అని మనం దాటిపోయామో మనం ఆలోచన చేయాలి. ఆ ప్రభుని గైకొనడం, ఆ ప్రభు వాక్యాన్ని గైకొనడం, హృదయంలో చేర్చుకునడం ద్వారా మన జీవితాలకు గొప్ప రక్షణ, నిత్యత్వం, నిత్యజీవం, సదాకాలం ప్రభుతో ఉండే స్థితి, సంతోషం మనకు మాత్రమే కాదు, ఆ ప్రభువుకు కూడా సంతోషం ఉంది అనే విషయం చూస్తాం. సౌలు దేవుని మాటను మీరాడు. అమాలేకును సమస్తం నాశనం చేయమంటే బలిసిన వాటిని కొన్నింటిని తీసుకొచ్చాడు. దేవుడు ఏమైనా సంతోషించాడా? అన్నీ చేశాడు కదా అనుకున్నాడా? ఒక్కదాన్ని బట్టి సమయాలను పంపించాడు. ఆ అరుపులు, కేకలు ఏంటంటే నేను దేవునికి అర్పించడానికి తీసుకొచ్చానని చెప్పాడు. సౌలుని దింపి రాజుగా దావీదుని ఎక్కించాడు. మనం ఏదో ఒక మాట మీరేంలే, అదేముందిలే అనుకుంటాం. మనం దేవుడు తన పనిని తాను జరిగిస్తాడు. మనకిచ్చిన పరిచర్య, మనకిచ్చినటువంటి స్థితి, మనకిచ్చిన పరిస్థితి, మనకిచ్చిన తలాంతులు ప్రభు దగ్గర మనం ఆయన మాటను దాటి చేస్తే ఆయన తీసేస్తాడు. మనకిచ్చినటువంటి ఆ తలాంతును తీసి మరొకరిని ఆ స్థానంలో పెడతాడు. దేవుడు మరొకరిని ఆ స్థానంలో నిలబెడతాడు. పరిచర్య స్థానిక సంఘంలో జరుగుతూ ఉందంటే అది మనుషులను బట్టి కాదు, ప్రభువుని బట్టి. అంతకుముందు గాయకులుగా చాలామంది పాడారు మన మధ్య కదా. ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాం. శైలేశన్న పాడుతూ ఉంటే పిల్లలు చాలామంది నేర్చుకుంటా పాడేవాళ్ళు. శైలేశన్న ఎక్కువ సమయం పిట్టమండలో సమయం గడుపుతున్న సమయాల్లో కూడా కొన్ని దినాలు హరీష్ ఉన్నాడు, పాడుతూ వచ్చాడు. కొన్ని దినాలు సోదరులు పాడుతూ వచ్చారు. కొన్ని దినాలు ఆ తలాంతు కలిగిన వారిని లేవనెస్తా వస్తూ ఉన్నాడు. ఇప్పుడు సోదరులు భక్తరాజు గారు. ఇలా ఎవరు మేము లేకపోతే ఇది ఆగిపోద్ది అని అనుకోవడానికి లేదు. దేవుడు తన పని కొరకై తన వారిని సిద్ధం చేస్తాడు. వాక్యం చెప్పేవారైనా అంతే. దేవుడు తన పనిని జరిగించుకుంటూ ముందుకు వెళ్తాడు. దేవుని మాటను మనం మేరకుండా ఆ ప్రభుని సంతోషపరుద్దాం. రెండవ మాట జ్ఞాపకం చేస్తాను. మొదటిది దేవుని మాట వినడం, గైకొనడం, ఆ ప్రకారం జీవించడం ద్వారా మనం ప్రభుని సంతోషపరచగలుగుతూ ఉంటాం. మరొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. హెస్కేలు గ్రంథం 18:23 హెస్కేలు గ్రంథం 18:23. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే ఇది ప్రభువగు యెహోవా వాక్కు. దేవుని వాక్యంలో మనం చూస్తున్న మాట ఏంటంటే 18వ అధ్యాయంలో 23వ దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము
కలుగునా అనే మాటను చెప్పాడు. సంతోషం ఏంటంటే ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం అన్నాడు. మన ప్రవర్తనను దిద్దుకోవాలి. సంవత్సరం ఆఖరిలో వచ్చాం కదా, ఇంకా ఆఖరి ఆదివారం. మరొక ఆదివారాన్ని ఈ సంవత్సరంలో అయితే చూడలేం. కొన్ని దినాలు చూస్తాం కానీ మరొక ఆదివారాన్ని మనం చూడలేం. మరి మన ప్రవర్తనలో మార్పు కలిగింది అని మనం పరిశీలన చేసుకోవాలి. నా ప్రవర్తన గతంలో ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది అని ఎవరు చెప్పాల్సిన పని లేదు. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, దిద్దుకోవాలి. ఎప్పుడైతే మనం దిద్దుకుంటామో, దిద్దుకున్నప్పుడు ప్రభువు సంతోషిస్తాడు. ఇస్కరియోతు యూదా తన ప్రవర్తన దిద్దుకునే సమయానికి చేదాటిపోయింది కదా, చేదాటిపోయింది. నేను నిరపరాధ రక్తమును అర్పించాను అని బాధపడ్డాడు, కానీ దిద్దుకునే సమయం దాటిపోయింది. ఆ ధనవంతుడు పాతాళంలో యాతన పడుతూ, తండ్రివైన అబ్రహామా ఆ లాజర్ను పంపించు అని కేకలు వేసి చెప్తా ఉంటే ఆ దిద్దుకునే సమయం దాటిపోయింది, మరణించేశాడు. ఆకానుకి సమయం వచ్చింది దిద్దుకోవడానికి కదా, చాలా సమయం వచ్చింది. అకోరు లోయలో రాళ్ల కుప్పగా పోయబడి తన కుటుంబం కాల్చివేయబడినప్పుడు కూడా అప్పుడు దాకా దిద్దుకోలేకపోయాడు. అతిక్రమంలో దాచువాడు వర్ధిల్లుడు, తను ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రవర్తనను దిద్దుకోకపోతే ప్రభువు కష్టపడతాడు, ప్రవర్తనను దిద్దుకుంటే ప్రభువు సంతోషిస్తాడు. ఒక్క మాటే. ప్రవర్తనను దిద్దుకున్న పేతురు వేల మందిని ప్రభువులోకి నడిపించాడు. ఒక్క ప్రసంగం 3,000 మందిని రక్షించింది. దిద్దుకుంటే ప్రభు తన కార్యాలను జరిగిస్తాడు. హింసిస్తున్న సౌలు అనబడిన పౌలు ప్రభు దర్శనం మార్చివేసింది, దిద్దుకున్నాడు. ప్రభు సన్నిధిలో అనేకులను ప్రభు తట్టు తిప్పాడు, అనేక పత్రికలు రాశాడు. ప్రభు వలె జీవించి నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అని తన ప్రవర్తనతో మనకు ఒక సాక్ష్యాన్ని ఎదుటిగా ఇసిరి వెళ్ళిపోయాడు. మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవుని సన్నిధిలో దేవుని ఇష్టానుసారుడిగా పిలువబడ్డ దావీదు జీవితంలో కూడా తన తప్పును తాను తెలుసుకొని దిద్దుకున్నాడు, సరిదిద్దుకొని దేవుని హృదయానుసారుడయ్యాడు. 51 కీర్తనలో పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర తను ఒప్పుకున్న విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు కదా, ఆయన దిద్దుకున్నాడు అని అర్థమవుతూ ఉంది. మనం యాదృచ్ఛికంగా వచ్చి వెళ్తున్నాం, కానీ మన జీవితాలలో సరిదిద్దుకోవడం లేదు. సనుగులు ఉన్నాయి, సరిదిద్దుకోవడం లేదు. ప్రతి సంవత్సరం క్రిస్మస్కి అరటి పళ్ళు కవర్లు లేకపోతే బాధపడేవాళ్ళు కదా. ఈ సంవత్సరం సోదరులు కవర్లు కూడా ఏర్పాటు చేశారు. మరి కవర్లు లేకపోతే మాకు కవర్ అందలేదు, అది లేదు, ఇది లేదు అనుకునేవాళ్ళు. కొంతమంది అరటి పండ్లు అందలేదని బాధపడతా ఉన్నారు. మనం తెచ్చినవి మనం 1 డజన్ తెచ్చాం, పలహారం 2-3 ఇచ్చారు. మనం తెచ్చినవి మనకు పెడతా ఉన్నారు కదా, ఒకటి అందకపోయినా బాధ ఏం లేదు కదా. ఇక్కడే సనుగులు మొదలవుతూ ఉన్నాయి. పండుగలో సంతోషం ఉండాలి కదా, పలహారం టయానికి సనుగులు మొదలవుతూ ఉన్నాయి. ముందు వాళ్ళకి ఇస్తున్నారు, వెనక వారికి ఇవ్వటం లేదు. పిల్లలు ఇస్తున్నారు, సరిగ్గా పంచడం లేదు. ఇవన్నీ వినపడతా ఉన్నాయి. ఆత్మీయులకి ఇవన్నీ పట్టవు. వాక్యం ఏం చెప్పారు, వాక్యంలో ఉన్న లోతు ఏంటి, మధురం ఏమిటి? పలహారం ఏముంది, అరటిపండ్లు ఇస్తూ ఉంటారు. మనం తెచ్చినవే. దేవుని సన్నిధిలో మనము ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు కదా, మన ప్రవర్తనలో మార్పు రావాలి. నేను చిన్నపిల్లవాడిని అయినప్పుడు చిన్నపిల్లవాడిగా ప్రవర్తించుతుని, ఇప్పుడు పెద్దవాడిని చిన్నపిల్ల చేష్టలను మానివేస్తుని అన్నాడు పౌలు. మనం ఇంకా ఎన్ని సంవత్సరాలైంది ప్రభుని నమ్ముకొని, ఎన్ని ఏండ్లైంది ప్రభుని నమ్ముకొని. మందిరపు ప్రారంభ దినాల్లో ఉన్నవారు మన మధ్య ఉన్నారు. యెషయా సేవకు వచ్చిన దినాల్లో తొలినాల్లో ఉన్నవారు కూడా మన మధ్య ఉన్నారు.
మరి ప్రభు దగ్గరికి యెషయా వెళ్ళిపోయాడు, పరిచర్య జరుగుతూ ఉంది, మందిరంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి, కట్టడాల్లో మార్పు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా సరే ప్రభువుకి మహింకరంగా మన జీవితాలు ఉండటానికి మనం దిద్దుకోవాల్సిందే. ప్రతి క్షణం దిద్దేది ఏంటి? దేవుని వాక్యమే మనం దిద్దుతూ ఉంది. వాక్యం మనం దిద్దేది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అద్దం ముందుకు మనం వచ్చినప్పుడు మాత్రమే కదా మన సహజత్వం మనకు అర్థమయ్యేది. అర్థమైన వాక్యం ఎదుటికి మనం వచ్చినప్పుడు మన ప్రవర్తన మనకు అర్థమవుతున్న మనం దిద్దుకోకపోతే ఎలా? దిద్దుకోవాలి. మన ప్రవర్తన మనం దిద్దుకున్నప్పుడు ప్రభు సంతోషిస్తాడు. మరొక మాట జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనం 11. సామెతల గ్రంథం 27:11 పాత నిబంధనల నుండి. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషాలు. జ్ఞానమును సంపాదించి నా హృదయాన్ని సంతోషపరచుము. జ్ఞానం సంపాదించుకుంటే ఎవరు సంతోషపడతారు? దేవుడు సంతోషపడతాడు. జ్ఞానం ఎవరు? కొరింథీ పత్రికలో ఏముంది? కొరింథీ పత్రికలో ఆ మాట, 1 కొరింథీ 1వ అధ్యాయం 24వ వచనంలో జ్ఞానమే, ఆ జ్ఞానము క్రీస్తే అనే మాట మనం చూస్తాం కదా. క్రీస్తుని సంపాదించుకుంటే దేవుడు సంతోషిస్తాడు. ఆయన్ను మీరు సంపాదించుకోవాలనే ఆయన కుమారుడైన, అద్వితీయ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఆయనను సంపాదించుకోవడం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. జ్ఞానాన్ని గురించి సామెతల గ్రంథంలోనే చాలా చోట్ల ఈ జ్ఞానాన్ని గురించి రాశాడు. 1వ అధ్యాయంలో నుంచి 31 అధ్యాయాలు కలిగిన దీంట్లో జ్ఞాని అయిన సొలొమోను జ్ఞానాన్ని గురించి చాలా మాటలు రాశాడు. అయితే అన్ని విషయాలు మనం తరచి చూడటం లేదు, కానీ 32వ వచనంలో, 1వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట సామెతల గ్రంథంలో, జ్ఞానము లేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు అన్నాడు. జ్ఞానము లేనివారట నాశనం అవుతారు అన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే కదా, వాస్తవం అది ఆధ్యాత్మికంగా ఆత్మీయ కోణంలో ఆలోచన చేసినా, లేకపోతే అది ప్రభువుని గురించి ఆలోచన చేసినా, ప్రభువు లేకపోతే మనం నాశనం అయిపోతాం, నాశనానికి వెళ్ళిపోతాం. ప్రభువు లేకపోతే నిత్య నాశనమైన నరకానికి మనం వెళ్ళిపోతాం అన్నమాట. జ్ఞానము లేని వారు దేవుని విసర్జిస్తారు. దేవుని గూర్చిన జ్ఞానమైన వాక్యాన్ని గురించి కూడా చెప్పబడుతుంది ఆ మాటలు. అది లేకపోతే మనము దేవుని విసర్జిస్తాం కదా, విసర్జిస్తాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. వారు తృణీకరించారు, విసర్జించారు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తని, వారు నన్ను కింద వచనాలు ఉంటాయి, విసర్జించారు, తృణీకరించారు, త్రోసివేశారు, తిరగబడ్డారు, తొలగిపోయారు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆయనను సంపాదించుకొని, ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నట్టు ద్వారా ప్రభు సంతోషిస్తాడు అనే విషయాన్ని చూస్తాం. సామెతల గ్రంథంలోనే మరొక మాట 11 దగ్గరగా ఉంది కనుక 11వ అధ్యాయం 11వ అధ్యాయంలో నుంచి ఒక మాట మనం చూస్తాం. చూడండి, 2వ వచనం, 2వ లైన్లో మాట చదువుతాలే, వేగంగా ఉంటుంది. వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉంది. జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుందంటే వినయము గల వారి యొద్ద ఉంటుంది అన్నాడు కదా. వినయం ఎవరి దగ్గర ఉంటే జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంటుంది అనే మాట చూస్తాం. మరొక మాట 15వ అధ్యాయం సామెతల గ్రంథంలో
14వ వచనం. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానమును వెతుకును అన్నాడు. బుద్ధిమంతుడు అంటే ఎవరో 25వ తారీఖు సాయంత్రం వాక్యం చెప్తూ బ్రహ్మయ్య మాట చెప్పాడు. బుద్ధిమంతుడు ఎవరు అంటే కిందనున్న పాతాళను తప్పించుకున్న వాళ్ళని కదా. బుద్ధిమంతుడు పరమను పో జీవ మార్గమును కనుగొనును అన్నాడు. ఎవరైతే ఆ పరమునకు పోయే జీవ మార్గాన్ని కనుగొంటాడో వాడు బుద్ధిమంతుడు. ఆ మాట మనం విన్నాం. బుద్ధిమంతుని మనస్సట జ్ఞానాన్ని వెతుకుతుంది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎక్కువ విషయాలు చెప్పడం లేదు, కానీ జ్ఞానమును సంపాదించుకున్నట ద్వారా దేవునికి సంతోషం ఉంది. చివరి మాట చెప్తాను. లోకాసువార్త 3వ అధ్యాయం 21వ వచనం. లోకాసువార్త 3వ అధ్యాయం 21వ వచనం. నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. ఈ సందర్భం మనకు తెలుసు, కానీ నేను ఈ సందర్భంలోంచి ఒక మాట తీసుకొని చెప్పాలనుకున్నా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందిన తర్వాత ప్రార్థన చేయుచుండగా అనే మాటను నేను తీసుకున్నాను. ప్రార్థన చేయుచుండగా ఇప్పుడు ఏమైంది? ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశం తెరవబడింది. ఆ తర్వాత ఇతడు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించున్నానని స్వరం వినపడింది. అలాగైతే ప్రార్థించుట ద్వారా ప్రభువుకి ఏముంది? ఆనందం ఉంది కదా, సంతోషం ఉంది. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు, కానీ అపోస్తలుడైన పౌలు మార్పు చెందిన తర్వాత అదిగో అతడు ప్రార్థించుచున్నాడని ప్రభు చెప్పాడు. ప్రభు చెప్పిన మాటే అది. మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి, విసుకక ప్రార్థన చేయండి కదా. ఇలాగూ ప్రార్థన గురించినటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో ప్రభు రాయించి పెట్టాడు. మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయుడి కదా. ఇలా దేవుని గ్రంథంలో చాలా విషయాలు. మనం ఇలా ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభు సంతోషపడతాడు. ఆయన చెప్పిన మాటలే కదా మనం విన్నట్టు, అంతే. ప్రార్థన చేయమన్నాడు, మనం ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు ఆలకిస్తాడు, సంతోషిస్తాడు అనే మాటలు మనం చూస్తాం. శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అనే మాట ప్రభు చెప్పాడు కదా. చాలామంది శత్రువుల కొరకు ప్రార్థన చేస్తారు, కానీ అది మాటల్లో వారితో శత్రుత్వాన్ని అలాగే కలిగి ఉంటారు కదా. చాలామంది ఆ మాటను పట్టుకొని మన శత్రువుల కొరకు మనం ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తారు. అసలు నీ శత్రువు దగ్గరికి నువ్వు వెళ్ళి సమాధానం పడితే శత్రువు ఎందుకు అవుతాడు? నీ తోటి వానితో నీకు ఏదైనా ద్వేషం కలిగిన ఎడల మొదట నీ అర్పణ వదిలిపెట్టి నువ్వు మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు అని బైబిల్ చెప్తా ఉంది కదా. సమాధాన పడకుండా ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన ఉపయోగం ఏముంది? ఉందా? ప్రభు ఆనందిస్తాడా ఈ ప్రార్థన విని అన్నాడు. తప్పనిసరిగా మన ప్రార్థనలో ఎక్కడో లోపం ఉంది. మూలాలు మర్చిపోయి అలవాటుగా చేస్తూ ఉన్నాం, కానీ మనము ప్రభు చెప్పింది చెప్పినట్లుగా మనం ఆచరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనకు మన తోటి వారితో ఏదైనా ద్వేషం లేక వారు మనల్ని గాయపరిచిన మనం ఒకరితో ఒకరు సమాధాన పడాలి. అప్పుడు ప్రభు సంతోషిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభుల వారు తన 33 సంవత్సరాల జీవితంలో చివరి 3.5 సంవత్సరాల్లో ఎందరో తనను గాయపరిచారు, ఎందరో తనను దూషించారు, ద్వేషించారు, అవమానపరిచారు. పేతురు పత్రికలో చెప్తాడు 2:21లో, ఆయన దూషించు వారికి బదులు దూషింపక శ్రమ పెట్టు వారికి కదా తను అర్పించుకున్నాడు.
మాదిరించిపోయాడు ప్రభు మన కొరకై. ఆ ప్రభువును మనము అంగీకరించాం. ఆ ప్రభు సారూప్యతలో మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఆయన సారూప్యంలో తయారు చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన స్వారూప్యంలోనికి మనం రావాలని దినదినము తన వాక్యంతో మనల్ని పోషిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. మనం దిద్దుకోకుండా, మనం ఆయన మాట వినకుండా కదా, మనము ఆయనను సంపాదించుకున్న ఆయన జ్ఞానంతో నడవకుండా, మనము ప్రార్థించకుండా ప్రభుని సంతోషపరచలేము. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఇంకెవరైనా సొంత రక్షణకి అంగీకరించిన వారు ఉంటే 2025 చివరి ఆదివారంలో ప్రవేశించాం, సంతోషం. రేపు మనది కాదు, క్రొత్త సంవత్సరం మనం చూస్తామనే గ్యారంటీ లేదు. మన కాలాలు అల్పమైన కాలాలు, స్వల్ప కాలాలు. ఏ క్షణాన మన ఊపిరి పోతుందో మనకు తెలియదు. అయితే ఆయన మనకిస్తున్న స్వరం మనకు వినపడతా ఉండగానే ఆయనకు హృదయం ఇవ్వడం ద్వారా ఆయనను సంతోషపరిచిన వారం అవుతాం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి దిగి వచ్చి సర్వ మానవాళి పాప క్షమాపణ నిమిత్తమై ఆయనను తను బలిగాను అర్పణగాను చేసుకొని, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినం మృతిని జయించి తిరిగి లేచి, ఆయన దుఃఖము, ఏడ్పు మరేదీ లేని సంతోషకరమైన స్థలములో మనల్ని ఉంచాలని ఆయన సిద్ధం చేసిన ఆ పరలోకాన్ని మన కొరకై ఉంచాడు. మనం ప్రభువుకు హృదయాలు ఇద్దాం, ప్రభువుతో సదాకాలం జీవిద్దాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.